నమస్తే, వెల్కమ్ టు JLTV7 న్యూస్. నేటి టెక్నాలజీ యుగంలో ఆస్తుల కోసం ఎంతటి సాహసానికైనా ఉడిగట్టి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కొందరు వ్యక్తులు మానవ మృగాలుగా వ్యవహరిస్తున్నారు. కన్న తండ్రి అని కూడా లెక్క చేయకుండా తండ్రికి ఉన్న ఆస్తిని కాజేయడానికి కూతుళ్లు తమ భర్తల సహకారంతో హత్యాయత్నం చేయడానికి పూనుకోవడం సభ్య సమాజం చీకొడుతున్నప్పటికీ తమ ప్రయత్నాలు యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు. కేవలం సుమారు 90 లక్షల ఆస్తి కోసం కూతుళ్లు వారి భర్తలతో తండ్రిపై హత్యాయత్నం చేయించడం దారుణమైన సంఘటన. ఈ సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో పంటపల్లి అర్జున్ శ్రీమాత ఆటో యూనియన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. జగద్గిరిగుట్ట నుంచి కూకట్పల్లి వరకు శ్రీమాత ఆటో యూనియన్ వాళ్ళు ఆటోలు నడుపుతున్నారు. ఈ ఆటో యూనియన్ అధ్యక్షుడు పంటపల్లి అర్జున్ కు 2 కూతుళ్లు నర్మదా, ఝాన్సీలు. నర్మదా భర్త వెంకటరత్నం, ఝాన్సీ భర్త సంతోష్లు. అర్జున్ భార్య 8 సంవత్సరాల క్రితం మరణించగా అతను ఒకడే దినబంధు కాలనీలో నివాసం ఉంటున్నారు. శనివారం 11:30 రాత్రి వెంకటరత్నం, సంతోష్లు కలిసి మామగారైన అర్జున్ పై హత్యాయత్నం చేశారని స్థానికులు తెలిపారు. ఈ విషయంలో అర్జున్ జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ మహేందర్ ఎస్ఐ కేసు నమోదు చేయకుండా మీరు మాట్లాడు కొండని బదులు ఇవ్వటం జరిగిందని పలువురు మీడియా ప్రతినిధులతో తెలిపారు. రాజకీయంగా కూడా కొంత అండదండలు ఉండడంతో వెంకటరత్నం, సంతోష్లపై జగద్గిరిగుట్ట పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయకపోవడంతో పలు అనుమానాలకు దారితీస్తోందని కూడా తెలిపారు. స్థానిక ఆటో యూనియన్ అధ్యక్షుడు అర్జున్ పై హత్యాయత్నం జరిగిన పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి ప్రయోజనం లేదని అర్జున్ ఆవేదన వ్యక్తం చేశారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అర్జున్ భయం గుప్పెట్లో తన స్నేహితుల ఇంట్లో తలదాచుకుంటున్నాడని వివరించారు. ఆస్తి కోసం కూతుళ్లు, అల్లుడు అర్జున్ పై హత్యాయత్నానికి ఒడిగట్టిన పోలీసుల స్పందన శూన్యమని స్థానికులు వాపోయారు. ఇప్పటికైనా జగద్గిరిగుట్ట పోలీసు తక్షణం స్పందించి అర్జున్ పై హత్యాయత్నం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసి న్యాయం చేయాలని, లేని పక్షంలో పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడం జరుగుతుందని పలువురితో పాటు అర్జున్ కూడా మీడియాకు తెలిపారు. మరి జగద్గిరిగుట్ట పోలీసులు అర్జున్ ప్రాణాలు కాపాడి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. సత్యమ్మ భార్య, నా భార్య ప్రధానంగా చనిపోయింది. మా అల్లుళ్ళకి ఇద్దరు బిడ్డలకు పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళందరూ వాళ్ళు బతక్క నా ఇంటి మీద పడి నా దగ్గరికి వచ్చి నా డోర్లు పగలు కొట్టి నువ్వు దిగేయి, ఇది మాకు కావాలా అని చెప్పి నా మీద అటాక్ చేయడం, నన్ను చంపేయడానికి రాత్రి కార్లు పట్టుకుని వచ్చి నా ఇంటి మీద ఈ డోర్లన్నీ పగలు కొట్టి నన్ను ఆగం చేసి పోలీసు కంప్లీట్ ఇచ్చిన. పోలీసు వాళ్ళు వచ్చి చూసుకొని పోయినారే కానీ ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. వాళ్ళకి భయం పెట్టారు. వాళ్ళు తిరుగుతూనే ఉంటారు. మళ్ళీ నా ఇంటి మీదకి వచ్చి దాడి చేస్తున్నారు, కూర్చొనే ఉన్నారు. పోలీసు వాళ్ళు కూడా ఆడు దూపాన్ని వచ్చి వెళ్ళిపోతున్నారే కానీ వాడు నా ఇంటి మీదకి పొద్దున, సాయంత్రం, రాత్రి 12 గంటలకు వచ్చి డోర్ పగలు కొట్టి ఈ విధంగా ఘోరంగా నన్ను చిత్రీకరించి తీసుకొచ్చినారు.